బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. సౌత్ ఆఫ్రికా ఇండియా సిరీస్ అయిపోయింది. వైట్ బాల్ లెగ్ లో మన వాళ్ళు తిరిగి లేకుండా గెలిచేశారు సిరీస్, ఓడిఐ అండ్ T20. టెస్ట్ సిరీస్ లో మాత్రం వైట్ వాష్ అయిపోయారు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం క్లియర్ గా కనబడుతుంది ఏంటంటే, ప్లేయర్స్ కానీ, ఇండియన్ ప్లేయర్స్ కానీ, మిగతా మేనేజ్మెంట్ కానీ బాగా వైట్ బాల్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తున్నది. టెస్ట్ క్రికెట్ రియల్ గేమ్ అనేది పక్కన పెట్టారు, కమర్షియల్ గేమ్ అనేది ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, దానికే ఎక్కువ వాల్యూ ఉందని వాళ్ళు అనుకుని దానికే ఇస్తున్నారని నాకు అనిపిస్తున్నది. ఇది నా ఒపీనియన్. ఇది ఎందుకంటే క్లియర్ గా తెలుస్తున్నారు ప్యాటర్న్. టెస్ట్ సిరీస్ సెలెక్షన్ అది కానీ, ఈ T20 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడం అన్ని వలన దానిలో పెద్ద క్వాలిటీ కనిపించట్లేదు. కానీ వైట్ బాల్ లో మాత్రం క్రికెట్ టీం చాలా క్వాలిటీ కనిపిస్తున్నది. అందుకని నేను ఇలా అన్నాను. టెస్ట్ క్రికెట్ లో కూడా క్వాలిటీ కనిపించాలి అంటే ఈ లాంగ్ వర్జన్ ఆడేవాళ్ళు, రంజీ ఎక్కువ ఆడేవాళ్ళు, వాళ్ళని ఛాన్సెస్ ఇచ్చి ఫ్రీగా వదిలేస్తే ఎలాగా ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆడిస్తే వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది. మెల్లగా వాళ్ళు కాన్ఫిడెన్స్ రీచ్ అయ్యి టెంపర్మెంట్ అది ఉంటుంది కాబట్టి T20 అవి ఆడి డబ్బులు రాకపోయినా కనీసం టెస్ట్ క్రికెట్ ఆడినా డబ్బులు వస్తాయి వాళ్ళకి, అందులో పేరు వస్తుంది. అప్పుడు అందులో వాళ్ళకి ఈగర్ గా కూడా ఉంటుంది ఆడాలని. కానీ ఎండ్ ఆఫ్ ది డే చాలా కమర్షియల్ కన్సిడరేషన్స్ అవి ఉంటాయి. కానీ లూజ్ అయిపోతూ ఉంటే కమర్షియల్ గా కూడా వాల్యూ పడిపోతుంది టెస్ట్ క్రికెట్ ది. సో ఈ చిన్న లాజిక్ ఎవరైతే పైన డెసిషన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు ఆలోచించి లాంగర్ వర్జన్ ఎక్కువ డొమెస్టిక్ లో ఆడే వాళ్ళకి ఛాన్సెస్ అవి ఎక్కువ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. హోప్ఫుల్లీ అలా అవుతుందని ఆశిద్దాం. అడ్వైజ్ ఎవరో ఒకరు వింటారని. ఇది ఈ పాడ్కాస్ట్ ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ రివ్యూ. వైట్ బాల్ సిరీస్ గెలిచినందుకు భారత్ జట్టుకి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగే T20 వరల్డ్ కప్ కూడా గెలుస్తారని ఆశిద్దాం. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.